హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారితో ఉన్నాం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర ఆ పొలిటికల్ పరంగా. సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 20 days అవుతుంది. ఆకట్టుకునే అంశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఆకట్టుకునేటి అండ్ మైనస్లు ఏమైనా ఉంటే చెప్పండి. అంటే వీళ్ళు ఈ 5-6 ప్రామిస్లు ఇచ్చే ముందు అనుకోని ఉండే కర్ణాటకలో ఏం జరిగిందని చూడాలండే. మీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, బస్సు అంతా ఏం లేదు, ఈ బస్సులో ఫ్రీ రైడ్ ఇవ్వడం అంటే ఇప్పుడు డీజిల్ పోపించడం డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఏం చేస్తారు? డీజిల్ పోపించడం డబ్బులు లేదు. ఎందుకంటే ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎట్లా పనిచేస్తుందంటే వాళ్ళకి ఈ రోజు వచ్చిన ఆదాయం నుంచి నెక్స్ట్ డే డీజిల్ పోపించుకుంటారు. వాళ్ళ బంక్లోనే వాళ్ళ జూబ్లీ బస్ స్టేషన్ అంటే అక్కడ ఒక పెద్ద బంక్ ఉంటుంది వాళ్ళకి లోపల. వాళ్ళు ఏదో వెళ్ళి రోడ్ సైడ్లో బంక్లో కొట్టుకోవచ్చు. అక్కడ సప్లై చేయాలంటే ఆ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి డబ్బులు వస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కానీ భారత్ పెట్రోల్ వాడు డీజిల్ పోస్తాడు. అది ఇప్పుడు రాబోతుంది. అది చాలా చిన్నది. అక్కడ అనుకోండి 200-300 కోట్లు ఇచ్చేస్తే నెలకు అయిపోతుంది. పెద్ద ప్రాబ్లం రాబోతుంది. ఒకటి రుణమాఫీ. 2 లక్షలు రుణమాఫీ అంటే 48 లక్షల ఫార్మర్స్ ఉందని చెప్తున్నారు, రైతులు ఉందని చెప్తున్నారు. మీరు ఒకసారి ఫిగర్ మల్టిప్లై చేయండి. నేను రుణమాఫీ అని చెప్తే కాదు, అక్కడ బ్యాంకులో డబ్బులు కట్టాలి మీరు. ఎందుకంటే రైతు బ్యాంక్ నుంచి 5 లక్షలు లోన్ తీసుకొని ఉంటాడు. మీరు ఆయనకి ఇచ్చేది 2 లక్షలే, ఇంకా మీరు 3 లక్షలు ఉన్నాయి. అది ఆ డబ్బులు రాకుంటే ఆడిదైనా క్రాప్ ఫెయిలియర్ అంటే ఆడు ఊరేసుకొని సూసైడ్ చేసుకుంటాడు. పోయిందా మొత్తం ఇది? సో ఈ పెద్ద ప్రాబ్లం రాబోతుంది. డబ్బులు లేవు. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ కంట్రీలో ఏ గవర్నమెంట్ అందరూ శ్రీలంక అయిపోయారు మన దేశంలో. ఎస్పెషల్లీ తెలంగాణలో మనం చూసాం. అప్పులు తీసుకున్నారు. సరే, కేటీఆర్ గారు ఏదో పీపీటీ చూపించారు అందరికీ, నేను ఏం చేయలేదు, నేను మొత్తం అసెట్లు క్రియేట్ చేశాను, సిరిసిల్లాలో కలెక్టరేట్ కట్టానంటే సిరిసిల్ల కలెక్టరేట్ మీరు రెంట్కి ఇస్తే మీకు ఏమైనా డబ్బులు వస్తుంది, లేకుండా ఏం రాదుగా. కానీ ఇప్పుడు నాకు జరగబోయే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం సెకండ్ ఇస్ ఎలక్ట్రిసిటీ. 200 యూనిట్ ఫ్రీ అన్నారు. దానికి క్లారిటీ లేదు. 201 అయితే ఏమవుతుంది? మొత్తం కట్టాలి నా బిల్లు 7 రూపాయల యూనిట్కి. 200 దాకా ఫ్రీ అనా? ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీకు 180 యూనిట్లు వస్తుంది అనుకున్నారు నెలకి, ఒక ఏసీ వేసుకున్నారు. మీరు అనుకుంటారా ఎట్లయినా బిల్లు వేవ్ ఆఫ్ అయిపోయింది, 1000 రూపాయలు ఫ్రీ. ఇప్పుడు నేను పని చేస్తాను, ఇంకొకరు ఏసీ పెట్టుకుంటా, ఇంకో 200 యూనిట్లు వస్తాయి కదా, అప్పుడు కూడా నాకు 1000 రూపాయల బిల్లు వస్తాయి అనుకుంటారు. కానీ కన్జంప్షన్ సైడ్లో ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ బోర్డు సప్లై చేస్తున్న సప్లైకి డబుల్ అయిపోతుంది. అందరూ అదే అనుకుంటారు, ఎట్లయినా నాకు ఫ్రీ కదా, కొంచెం వాడుకుంటాను, ఎక్కువ బిల్ అంతే వస్తుంది కదా నాకు అని చెప్పేసి. దానికోసం రైతులు వాడుతున్న దాంట్లో కూడా ఫ్రీ అనేటప్పుడు మీకు ఒక నేను జగదీష్ రెడ్డి గారిని ఒక పెద్ద ఛానల్ ఇంటర్వ్యూలో అడిగాను. ఇక్కడ ఎలక్షన్ కన్నా ముందు 3 నెలల ముందు అడిగాను, మీకేమైనా అంచనా ఉందా అని అడిగాను. ఎంత డిమాండ్ ఉంది, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నా అంత మాకు తెలుసు అన్నాడు. ఇప్పుడేమో కేటీఆర్ ఇంకో పీపీటీ చూపిస్తున్నాడు. అది వీళ్ళ ప్రాబ్లం. సో ఈ 2 ప్రాబ్లం, ఒకటి రైతు మాఫీ, ఒకటి రుణమాఫీ, రెండోది ఎలక్ట్రిసిటీ. మూడోది ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు 10 లక్షలు అని చెప్పేసి. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వాడు ఎట్లా 10 మంది హాస్పిటల్కి వెళ్ళారు కదా, 10 మందిలో ఒకటే వెళ్తాడు హాస్పిటల్కి. కానీ తెలంగాణలో అన్నిటికంటే ప్రాబ్లం, నిన్న కూడా నీతి ఆయోగ్ ఏం చెప్పారంటే తెలంగాణలో ఉన్నారు 5 లక్షల మంది, 5% మందే పేదోళ్ళు ఉన్నారు. మిగతా అందరి దగ్గర బండి ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ ఫైల్ చేస్తున్నారు, 2-3 మోటార్ సైకిల్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. కానీ వాడు వైట్ రేషన్ కార్డు తీసుకొని తిరుగుతున్నాడు. మన దగ్గర తెలంగాణలో ఇప్పుడు దాకా ఇష్యూ చేయకుండా దానికన్నా ముందు 90 లక్షల రేషన్ కార్డులు ఉంటాయి. 90 లక్షల రేషన్ కార్డు. ఒక్కొక్క ఇంటికి 4 మంది పెట్టుకోండి, ఎంత అయింది? 3,60,00,000 అయిందా? మన పాపులేషన్ ఎంత? 3.5 కోట్లు. అంటే మనకున్న పాపులేషన్ కన్నా మీరు రేషన్ కార్డు ఎక్కువ. అంటే పేదోళ్ళు ఎవరు లేరు, అందరు పేదోళ్ళు అన్నమాట. ఇక్కడ ఎప్పుడు కార్లు పోతలేడు, ఎవడు బైక్ మీద తిరుగుతలేడు, ఎవడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కార్డు ఏం చేయట్లేదు ఎవడు. ఇది అనుకుంటారు. సో ఇది పెద్ద ప్రాబ్లం రాబోతుంది రేవంత్ రెడ్డి గారికి. డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేస్తారు? కర్ణాటకలో జరిగినట్లనే SC/ST కార్పొరేషన్ దగ్గర నుంచి డబ్బులు గుంజుకున్నారు వాళ్ళు. మీరు ఆల్రెడీ ఇక్కడ 17 SPVలు క్రియేట్ చేశారు కేసీఆర్ గారు. అంటే SPV అంటే స్పెషల్ పర్పస్ వెహికల్. ఇక్కడ ఉన్న రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లోన్ తీసుకున్నారు మిషన్ భగీరథ కోసం. మీరు చెప్పండి, మిషన్ భగీరథకి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఏం సంబంధం లేదు. కానీ అప్పులు లేవు, ఎవరిదైనా తీసుకోవాలి కదా. ఒక కార్పొరేషన్ నువ్వు వెళ్ళి కొంచెం 500 అడుగురా ఇస్తారు నీకు అని చెప్పేసి, నాకైతే సిబిల్లో వచ్చేసారి, నేను తీసుకోలేను లోను అని చెప్పేసి. అది జరిగింది ఇక్కడ. ఇది ముందే ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాను. 10 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణకి యాక్చువల్లీ. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చెప్తున్న అప్పులు 6 లక్షలు ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్, దాని మీద వడ్డీ ఉంది ఇంకా 10%. 20 సంవత్సరాలు కట్టాల్సింది. అప్పుడు మీరు ఆలోచించండి, రోడ్ మీకు వచ్చేస్తారు, దివాలా అయిపోతారు ఇక్కడ. సో ఈ ఇప్పుడున్న తెలంగాణలో ఇప్పుడు జరిగిన దానికి రేవంత్ రెడ్డికి హనీమూన్ పీరియడ్ అంటారు. ఇప్పుడు మనం 6 నెలలు ఆ హనీమూన్ పీరియడ్ ఎలక్షన్ ఒకటేసారి రాబోతుంది. ఓకే, ఈయన రుణమాఫీ చేయకపోతే ఎలక్షన్ దెబ్బతింటాడు. రుణమాఫీ చేస్తే డబ్బులు ఉండవు దేనికి. కర్ణాటక గవర్నమెంట్ లాగానే మిగతా ప్లేస్ నుంచి డబ్బులు గుంజుకోవాల్సి వస్తుంది, అప్పులు తీసుకోవాల్సి వస్తుంది, బస్ స్టాండ్లు అమ్మేయాల్సి వస్తుంది. కేరళలో బస్ స్టాండ్లు అన్నీ అమ్మేస్తారు, బస్ డిపోలు కూడా అమ్మేసుకున్నారు గవర్నమెంట్ లోన్ తీసుకొని. వాళ్ళు కబ్జా చేసుకున్నారు లోన్ ఇచ్చిన వాళ్ళు. సెక్రటేరియట్ పెట్టేస్తారు దాడికి వాళ్ళక్కడ లోన్ తీసుకోవడానికి.
లేవు డబ్బులు. అంతే. మీ దగ్గర మందు రిజిస్ట్రేషన్, ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్, ఇల్లు రిజిస్ట్రేషన్, ఈ 3 ఉన్నాయి కదా. ఇంకా స్టేట్ జిఎస్టీ. తెలంగాణ బడ్జెట్ మీరు ఆ స్టేట్మెంట్ శ్వేతపత్రం చూసుంటారు. 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు మొదలైపు 3 లక్షల కోట్లకు వచ్చినాయి. కానీ ఎప్పుడు వస్తున్న ఆదాయం దానికి హాఫే వస్తుంది. మీరు ఇచ్చిన నెంబర్కి హాఫ్ వస్తుంది. అంటే మిగతా ఏం చేస్తారు? మీరు ఇప్పుడు ఒక ఇల్లు నడిపిస్తున్నాడు, మీకు ఆదాయం 50,000 రూపాయలు జీతం ఉందనుకోండి, మీ ఖర్చులు 1,00,000 రూపాయలు అయితే మీరు ఏం చేస్తారు? అప్పు చేయాలి సార్. పర్సనల్ లోన్ తీసుకుంటారు, లేకుంటే యాప్ లోన్ తీసుకుంటారు, ఏదో తీసుకుంటారు. లాస్ట్లో కట్టకపోతే ఉరేసి సూసైడ్ చేసుకుంటారు. గవర్నమెంట్ సూసైడ్ చేసుకోలేరు కదా. ఇది ప్రాబ్లం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు హనీమూన్ పీరియడ్ ఉంది. అన్నీ చెప్పడానికి అన్నీ చాలా బాగుంటుంది. కానీ నీతి ఆయోగ్ చెప్తున్న ఫిగరు ఈవెన్ కేసీఆర్గా చెప్పారు, పర్ క్యాపిటల్ మాది హైయెస్ట్ అన్నారు కంట్రీలో. మీరు పర్ క్యాపిటల్ హైయెస్ట్ ఉన్నప్పుడు మీరు అందరికీ రేషన్ కార్డులు ఎట్లా ఇచ్చారండి? వైట్ రేషన్ కార్డులు. మీరు ఏం చేయక్కర్లేదు, వైట్ రేషన్ కార్డు తీయండి, చాలా సింపుల్. మీ దగ్గర డేటాబేస్ ఉంది, ఎవడో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు, అదొకటి. నెక్స్ట్ ఎవరో దగ్గర బండ్లు ఉన్నాయి, ఎన్ని బండ్లు ఉన్నాయి, బైక్స్ అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఆర్టీఓ దగ్గర. అది కాకుండా మిగతా ఉన్నాయి. మీరు ఎన్ని టీవీలు కొనుక్కున్నారు, మీరు ఏం అన్నిటికీ ఇప్పుడు ఆధార్ కార్డులు లేకుంటే పాన్ కార్డులు ఉంటాయి. ఈ 2 మ్యాచ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. తెల్ల రేషన్ కార్డులు నేను చెప్తే ఇప్పుడు రాసిస్తాను మీకు. ఇప్పుడున్న 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు హాఫ్ ఫేక్ ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ స్కీమ్ కోసం ఇదే ఇంకో రేషన్ కార్డు పెట్టారు. దాంట్లో దీనికన్నా హాఫ్ ఉండే 30-35 లక్షలు ఉన్నాయి అంతే. ఓకే. వాళ్ళు ఎట్లా డిటర్మైన్ చేశారు? వాళ్ళు ఈ డేటాబేస్ మొత్తం చెక్ చేసి ఇస్తున్నారు బియ్యం. ఇది డిఫరెన్స్. సో రేవంత్ రెడ్డి గారి హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత అప్పుడు మొదలవుతుంది. అప్పుడు కొట్లాడలు, టెన్షన్లు, డబ్బులు లేదని ఏడుచుకుంటుంటారు అప్పుడు. ఓకే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. చూడండి శ్వేతపత్రం పెట్టేశాను, నా డబ్బులు లేవు, అన్ని అప్పులు తీసుకున్నారు, ఇక నేనేం చేయలేను, నేను సీఎం ప్రజాభవన్ అమ్మేస్తా అంటాడు రేపు. ఏం చేయమని జరగవచ్చు. అది డబ్బులు లేవు, అంతే సీరియస్లీ డబ్బులు లేవు. కానీ మీరు ఏదైనా వరం అడిగినప్పుడు మీరు ఆ వరం ఎస్ అని చెప్పే ముందు ఆలోచించాలి. శివుడు ఆలోచించలేదు. భస్మాసుడికి ఎస్ అని చెప్పేశాడు, ఎవరిని తల మీద పెట్టుకోని చెప్పాడు, ఆయన తల మీద తీసుకొచ్చి పెట్టాడు, లాస్ట్లో పెట్టడానికి వచ్చాడు. అది పరిస్థితి ఇక్కడ కూడా రాబోతుంది. ఓకే. అండ్ చూస్తే కనుక 6 గ్యారంటీలు అని చెప్పడం జరిగింది అప్పుడు మనకి ఎలక్షన్స్ అప్పుడు. ఇప్పుడు కూడా 6 గ్యారంటీలు, కానీ అర్హులు మాత్రం ఏమంటారు, మనకి ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అర్హులు అని అంటున్నారు. దీని మీద ఏమంటారు సార్? ఈ రేషన్ కార్డు పెద్ద ప్రాబ్లం రాబోతుంది. నిన్న కూడా నేను కొంపల్లిలో చూశాను, పెద్ద లైన్ అక్కడ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ ముందు. నేను సింపుల్ లాజిక్ ఇస్తాను మీకు. వీళ్ళేమంటారని 500 రూపాయల మీకు సిలిండర్ ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు నాన్ డొమెస్టిక్ సిలిండర్ రేటు సబ్సిడీ లేకుండా ఐ థింక్ 955. ఓకే. దాంట్లో 300 రూపాయలు మోదీ గారు ఆల్రెడీ సబ్సిడీ ఇస్తున్నారు. అప్పుడు ఎంత అయింది? 655. వీళ్ళు ఎంతకి ఇస్తున్నారు? 500. అంతే. యాక్చువల్ సబ్సిడీ ఎంత? 150. ఇప్పుడు మోదీ ఏం చేస్తాడు? పెద్ద గేమ్ ఆడతాడు. ఇప్పుడు నేను సబ్సిడీ తీసేస్తున్నా, మీరు ఎట్లయినా 500 ఇస్తున్నారు కదా, నేను తీసేస్తా అంటాడు. రోడ్ మీద వచ్చేస్తాడు ఈయన. అప్పుడు ఈ 150 బదులు ఇవ్వాల్సి వచ్చింది 450 ఇవ్వాల్సి వస్తుంది. ఖతం. ఇది పెద్ద గేమ్ రాబోతుంది. ఎందుకంటే సబ్సిడీ అనేది ఒక్క సబ్సిడీ రావాలి, 2 సబ్సిడీలు తీసుకోలేరు మీరు. ఆల్రెడీ 300 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు ఉజ్వల స్కీమ్ కింద. కానీ ఇప్పుడు ఉజ్వల కాదు, ఇక్కడ ఉజ్వలలో చాలా క్లియర్గా బెనిఫిషరీస్ని వాళ్ళు డిటెక్ట్ చేశారు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఎన్ని కార్లు కొనుక్కున్నారు, ఎన్ని ఇంట్లో బైక్లు ఉన్నాయి, ఎన్ని ఇంట్లో మిగతా ప్రోడక్ట్స్ ఉన్నాయి చూసుకున్నారు. రేషన్ కార్డులో కాదు. ఇప్పుడు నాకు తెలుసు చాలామంది, మా పని మనిషి ఉండే ముందు ఆమె ఇంటికి రేషన్ కార్డు వచ్చినప్పుడు ఒకరోజు ముందు పక్కన ఇంటి వాళ్ళు తీసుకెళ్ళి, పక్కన ఒక ఫంక్షన్ హాల్ ఉంది, వీళ్ళందరూ తీసుకెళ్ళి వీళ్ళ ఫ్రిడ్జ్లు, టీవీలు అన్నీ అక్కడ పెట్టుకున్నారు. ఆ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఇంట్లో ఏం లేదు, ఖాళీ ఇల్లంతా. వాడు పోయిండో ఇన్స్పెక్షన్ తర్వాత తీసుకొచ్చి అన్నీ పెట్టుకున్నారు మళ్ళీ. ఇది రేషన్ కార్డ్ చెకింగ్ ఉండే. సో మీరు యాక్చువల్ రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్ ఎవరికి బెనిఫిట్, పేదోళ్ళకి ఇవ్వాల్సిందండి, డౌటే లేదు దాంట్లో. కానీ పేదోళ్ళగా నటించే వాళ్ళు చాలామంది. నిన్న కొంపల్లికి వెళ్ళిన దాంట్లో ఆ ఎల్పిజి షాప్ ముందు ఒక 100 బైకులు ఉండే, ఒక్క బైక్ కూడా 1,00,000 రూపాయలు కానీ తక్కువ లేదు దాంట్లో. నేను చూస్తాను, మేక్ చూస్తే అన్ని పెద్ద పెద్ద బండ్లు. కానీ వాడు వైట్ రేషన్ కార్డు కోసం లైన్లో నిలబడ్డాడు సబ్మిట్ చేయడానికి సబ్సిడీ కోసం. ఆలోచించండి. యాకల్లి మీరు ఏ రేషన్ షాప్కి వెళ్ళండి, ఇప్పుడు అక్కడ వెళ్ళి బయట కూర్చోండి, చూడండి ఎవరెవరు వస్తారు తీసుకోవడానికి అని. ఇంకా 50% మంది కరెక్ట్ వస్తారు, మిగతా 50% మంది బైక్ మీద వస్తారు, కొంతమంది కార్లో కూడా వస్తారు తీసుకెళ్ళడానికి. ఈ రేషన్ కార్డు తీసుకున్న బియ్యం కోసం కాదు, బియ్యం వద్దు వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఇచ్చే బియ్యం అసలు పనికిరాదు, కుక్కలు కూడా పెట్టలేము మనం, అట్లాంటి బియ్యం ఇస్తారు అక్కడ. అది కాకుండా వాళ్ళకి ఇట్లాంటి బెనిఫిట్స్ కోసం వాళ్ళు వైట్ రేషన్ కార్డు. కానీ ఈ వైట్ రేషన్ కార్డే ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కాబోతుంది. మీరు కొత్త రేషన్ కార్డు 1,00,000 ఇస్తున్నారు, కానీ 1,00,000 పోయిన పాత ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ మీరు రేషన్ కార్డులు ఇచ్చారు మీరు. అది మీరు ఆలోచించాలి ఫస్ట్. అది క్లియర్ చేయకుంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఇంకా చాలా చాలా పెరుగుతుంది ఇక్కడ. అండ్ మనం 6 నెలల తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే సార్.